హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ప్రభాకర్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. మేము మా పేట తోటలో వేయటానికి మరియు అనేక పేట తోటలు మరియు పామూరు పరిసరాల్లో ఉండే మిద్దె తోటలకు అవసరాల నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం నుంచి నాటు కూరగాయ విత్తనాలను ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. ఈ నాటు కూరగాయ విత్తనాలు కోసం అనేక నెలల నుంచి నేను సెర్చ్ చేయడం జరిగింది. చివరకు స్వచ్ఛమైన నాటు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో ఆ అడ్రస్ మనకు దొరికింది. ఆ అడ్రస్కు సంప్రదించి కొరియర్లో తెప్పించడం జరిగింది. ఈ నాటు విత్తనాలు లేదా దేశవాళీ విత్తనాలు అంటే ఇవి వేలాది సంవత్సరాలుగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ నాటు విత్తనాలు అందించబడుతున్నాయి. నాటు విత్తనాలు దేశవాళీ విత్తనాలు అంటే ఇవి పోషక విలువలు ఎక్కువ. వీటిలో హైబ్రిడ్ విత్తనాల కంటే కూడా వీటిలో వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే స్వభావం ఉంటుంది. అలాగే ఎక్కువ వేడిని కూడా తట్టుకొని నిలబడతాయి. అలాగే ఎక్కువ వానలు ఎక్కువైనా కూడా ఈ విత్తనాలు తట్టుకొని నిలబడతాయి. అంతేకాకుండా వీటి పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. నాటు విత్తనాలు పంట కోతకు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. హైబ్రిడ్ విత్తనాలు అంటే అవి తొందరగా పంట కోతకు వస్తాయి. వాటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. నాటు విత్తనాలు పంట కాలం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. హైబ్రిడ్ విత్తనాలకు ఖచ్చితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాలి. అదే నాటు విత్తనాలకైతే రసాయనిక ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. వీటికి మామూలుగా మనం తయారు చేసుకునే కషాయాలను వాడి వాటి యొక్క జబ్బులను, పురుగులను వాటిని నివారించవచ్చు. హైబ్రిడ్ విత్తనాల కంటే కూడా పూర్వం రోజుల్లో నాటు విత్తనాలతో ఉంచే పంటలనే ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. రాను రాను హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ హైబ్రిడ్ విత్తనాల ప్రభావం వల్ల కానీ, వాటి మీద వాడే రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందుల వల్ల కానీ మానవుల్లో రాను రాను రోగనిరోధక శక్తి తగ్గిపోయి మనిషికి అనేక రకమైన జబ్బులు ఈ హైబ్రిడ్ ఆహారం వల్ల వస్తున్నాయి. వాటిని తట్టుకునే స్వభావం కూడా మనిషిలో రాను రాను కోల్పోతున్నాడు. అందుకని నాటు విత్తనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నాటు విత్తనాలనే రాను రాను తర్వాత తరానికి అందించాలనే సదుద్దేశంతో మేము ఈ ఆర్డర్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విత్తనాలు వచ్చాయో మనం అన్బాక్సింగ్ చేద్దాం వాటిని. ఇవి ధనియాలు, నాటు కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర కోసం నాటు ధనియాలని తెప్పించాము. ధనియాల్లో కూడా రెండు రకాలు వచ్చాయి. ఇది గుండ్లుగా ఉన్నాయి, ఇది దబ్బగా ఉంది. రెండు రకాల ధనియాలు. ఇది మిర్చి, పచ్చిమిర్చి కోసం తెప్పించాము. ఇది మెంతులు, నాటు మెంతులు. ఇవి మెంతికూర కోసం. ఇవి మెంతికూర కూడా చిన్న ఆకులు ఉంటుంది. పంట రావడానికి కూడా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవి చిన్న బెండకాయలు కాస్తాయి. పూర్వం ఎలా కాసాయో బెండకాయలు అలా చిన్న చిన్న బెండకాయలు వస్తాయి. ఎక్కువ కాలం ఉంటుంది. పంట కాయలు కాస్తూనే ఉంటుంది. ఇది కూడా మెంతులే, 2 ప్యాకెట్లు. ఇది టమాటా విత్తనాలు, నాటు టమాటా విత్తనాలు. ఈ 2 టమాటాలు అయినా సరిపోతాయి. పులుపు ఎక్కువగా ఉంటుంది కాయల్లో. ఇది బీర విత్తనాలు. ఇవి తీగ జాతి అయిన కాకర విత్తనాలు.
గోంగూర 2 రకాలు తెప్పించా. గోంగూర ఇది ఒకటి గ్రీన్ గోంగూర, ఇది ఎర్ర గోంగూర. 2 రకాల విత్తనాలు. ఇది కూడా బెండ. ఇవి మటిక విత్తనాలు లేదా గోరు చిక్కుడు అంటారు. మటిక విత్తనాలు ఇవి. ఇది తోటకూరల్లో మనకు ఒకే తోటకూర తెలుసు. ఇప్పుడు ఇది ఎర్ర తోటకూర. ఆకులు కాండము మొత్తం ఎర్రగానే ఉంటాయి. అటువంటి ఎర్ర తోటకూర విత్తనాలు ఇవి. పాలకూర విత్తనాలు ఇవి. ఇది కూడా మటికలో ఇంకొక రకం. ఇది చిక్కుడు విత్తనాలు. ఇవి కూడా పాలకూర విత్తనాలు. ఇవి చుక్కకూర విత్తనాలు అనుకుంటున్నా. అవును, చుక్కకూర విత్తనాలు. ఇది క్యారెట్ విత్తనాలు ఇవి. మనం ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చినాయి. నాటు విత్తనాలు రాను అంతరించిపోయే దశలో ఉన్న సందర్భాల్లో సుభాష్ పాలేకర్ లాంటి మహనీయులు కొందరు నాటు విత్తనాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి అనేక రాష్ట్రాల్లో అనేక వేలాది మంది రైతులను చైతన్యపరిచి నాటు విత్తనాలను భద్రపరిచే వాళ్ళను తయారు చేసి నాటు విత్తనాలను ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించబడే విధంగా ఎంతోమందికి చైతన్యం కలిగించారు. వారి స్ఫూర్తితోనే చాలామంది ఇప్పుడు విత్తన బ్యాంకులు తయారు చేశారు. అటువంటి విత్తన బ్యాంకు సీడ్ బ్యాంక్ నుంచి మనం ఈ విత్తనాలను సేకరించుకోవచ్చు. నాటు విత్తనాలు అనేవి మానవునికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. హైబ్రిడ్ విత్తనాల్లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అదే నాటు విత్తనాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మట్టిలోనైనా ఈ నాటు విత్తనాలు అద్భుతంగా పెరుగుతాయి. వేల సంవత్సరాలుగా రైతులు తమ సొంత పొలాల్లో పండించి ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించబడుతున్న విత్తనాలనే నాటు విత్తనాలు లేదా దేశవాళీ విత్తనాలు అంటారు. ఈ నాటు విత్తనాల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఈ నాటు విత్తనాలు తట్టుకుంటాయి. ఎక్కువ వానలు పడ్డా తట్టుకుంటాయి, ఎక్కువ ఎండలు కాసినా తట్టుకుంటాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి వీటికి ఆ ప్రకృతే అందించబడింది. వీటిలో హైబ్రిడ్ విత్తనాలు ఎండను తట్టుకోలేవు, వానకు తట్టుకోలేవు. అవి పండే సమయం, పంట కాలం కూడా హైబ్రిడ్ విత్తనాల సమయం తక్కువ కాలంలో పంట దిగుబడినిస్తాయి. కానీ నాటు విత్తనాలు అనేవి పంట సమయం ఎక్కువ తీసుకుంటుంది, కాలం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి పోషక విలువలు పుష్కలంగా భూమి నుంచి మొక్కకు అందుతాయి. హైబ్రిడ్ విత్తనాలకు కంపల్సరిగా రసాయనిక ఎరువులు వేయాలి, మరియు పురుగు మందులు పిచికారీ చేయాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల ప్రకృతి అనేది దెబ్బతింటుంది, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అనేక మానవునికి ఉపయోగపడే అనేకమైన జీవరాశులు భూమిలో నుండి అంతరించిపోతాయి. భూమిపై నుండి అనేక పక్షి జాతులు అంతరించిపోతాయి. మొత్తం మీద ఈ హైబ్రిడ్ అనేది వాడకం వల్ల ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతింటుంది. మానవుడు రోగనిరోధక శక్తిని కోల్పోతాడు. ఆ విధంగా
నేల సారం అనేది హైబ్రిడ్ విత్తనాల వల్ల నేల సారం అనేది పూర్తిగా దెబ్బతింటిపోయి భూమి అనేది పంటలకు పనికి రాకుండా పోద్ది హైబ్రిడ్ విత్తనాలు వాడకం వల్ల. ఆ యొక్క నష్టాన్ని నివారించడానికే ఇది గమనించిన ఒక మహానీయుడు సుభాష్ పాలేకర్ గారు మహారాష్ట్రలో ఒక ప్రయోగం చేసి వీటిని ఎలాగైనా నాటు విత్తనాలను కాపాడాలి, భూమిని కాపాడాలని అనేక రాష్ట్రాల్లో తిరిగి నాటు విత్తనాలను సేకరించే వారిని తయారు చేసి నాటు విత్తనాలను ఒకరి నుంచి ఒకరికి అందించబడి అనేక రకాల నాటు విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లభించింది. అంతేకాకుండా నాటు విత్తనాలలో ఉండే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. మానవుని యొక్క ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. మానవునిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హైబ్రిడ్ విత్తనాలు అనేవి ప్రతి సంవత్సరం కంపెనీల దగ్గర నుంచి కొనాలి, అధిక రేట్లకు కొనాల్సి వస్తుంది. హైబ్రిడ్ విత్తనాలు ఒక సంవత్సరం విత్తిన తర్వాత మళ్ళీ అవి ఆ పంట నుంచి విత్తనాలు సేకరించిన అవి రైతుకు పనికిరావు. అవి ఒక్కసారి మొలకెత్తడానికి మాత్రమే పనికొస్తాయి. ప్రతి సంవత్సరం కంపెనీ మీద ఆధారపడేటట్టుగానే కంపెనీ వాళ్ళు రైతును తయారు చేస్తారు. ఆ విధంగా ఆర్థికంగా నష్టపోతాడు రైతు విత్తనాలు ప్రతి సంవత్సరం కొనాలంటే. ఈ నాటు విత్తనాలు అలా కాదు. నాటు విత్తనాలు ఒక సంవత్సరం విత్తితే ఆ రైతు మరుసటి సంవత్సరం ఆ పంటలో ఉన్న మేలైన మంచి పంటను సేకరించి ఆ నాటు విత్తనాలను నిల్వ చేసి మళ్ళా సంవత్సరం కూడా వాడుకోవచ్చు. అవసరమైతే అదే విత్తనాలని ఇంకెవరికైనా కూడా అమ్ముకోవచ్చు. అలా ఆ విధంగా రైతు నాటు విత్తనాల వల్ల కొంత తనకు తెలియకుండానే తనకు కొంత నష్టాన్ని నివారించుకోగలడు. మరియు విత్తనాలను ఉత్పత్తిదారుడు కూడా తయారు కాగలడు. ఆ విధంగా నాటు విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి రైతులకు. స్వయం సమృద్ధి రైతుగా మారుస్తాయి రైతును. నాటు విత్తనాల వాడకం వల్ల రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పూర్తిగా తగ్గిపోయి నేలలో ఉండే రైతుకు మిత్ర పురుగులైనటువంటి వానపాములు లాంటి మేలు చేసే అనేక జీవులు భూమిలో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా భూమి కూడా కలుషితం కాకుండా ఉంటుంది, వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది, మరియు భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి. అన్ని రకాలుగా ప్రకృతికి మేలు చేస్తాయి ఈ నాటు విత్తనాలు. నాటు విత్తనాలు అనేవి కేవలం వ్యవసాయ వనరులు మాత్రమే కాదు, అవి మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు పర్యావరణ వారసత్వ సంపద. రైతులు మనగడకు, మానవాళి మనగడకి, ఆ మానవాళి ఆరోగ్యానికి, ప్రకృతి సమతుల్యతకు విత్తనాలు అనేవి ఎంతో అవసరం. ఇటువంటి విత్తనాల గురించి, మొక్కల గురించి, కూరగాయల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.